మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా కలిగిన 16% ఉన్న యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలనేది మొదటి డిమాండు. అదేవిధంగా ఇవాళ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటినై ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ 10 సంవత్సరాల్లో కానీ మరి యాదవులకు మంత్రి పదవి ఉండేది. మరి ఇవాళ యాదవులందరూ గత ఎన్నికల్లో గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాదవులను విస్మరించి మోసం చేసి ఇవాళ మరి యాదవుల అత్యధిక శాతం బీసీలో అత్యధిక శాతం ఉన్న యాదవులను మోసం చేసి మా మంత్రి పదవి ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నారు. మొన్ననే జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీ భవన్ ను గొర్రెలతోని కూడా ముట్టడి చేసి మా నిరసన తెలియజేసినాం. కాబట్టి నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్న యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలి. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఇవాళ లక్షలాదిగా యాదవ పిల్లలు విద్యార్థులు MBA, MCA, MTech, BTech చేసి రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి కారణం ప్రభుత్వమే. ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇప్పటి IT శాఖ మంత్రి మరి మ్యానుఫ్యాక్చర్లో బడ్జెట్ తో కూడిన 5,000 కోట్ల బడ్జెట్ తో కూడిన యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉన్న పెద్ద మనిషి మరి ఇప్పటి వరకు మరి ప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటినా ఇప్పటి వరకు కూడా మరి యాదవులకు యాదవ కార్పొరేషన్ ఇవ్వకుండా మొండి చేయి చూసుకుంటా మీరు యాదవుల్ని ఇబ్బంది పెడతారు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. వెంటనే 5,000 కోట్లతోటి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది మా రెండో డిమాండ్. అదేవిధంగా ఇవాళ జనాభా ప్రాతిపదికన జనాభాలో 16% ఉన్న యాదవులకు 3 ఎమ్మెల్సీలు ఇవ్వాలనేది కూడా ఈ సభ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు 32 కార్పొరేషన్లు ఏర్పడితే ఒక్క కార్పొరేషన్ కూడా మరి యాదవులు అర్హుడు కాదా రేవంత్ రెడ్డి గారు అనేది ఈ సభ ద్వారా మేము కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రెండో విడత గొర్రెల పంపిణీ ఏమైంది? ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్లో పెట్టింది కదా, మరి రెండో విడత గొర్రెల పంపిణీ కంటిన్యూ చేస్తా అన్న పెద్దలు రేవంత్ రెడ్డి ఎక్కడ పోయింది యాదవుల వినా? మీరెందుకు మమ్మల్ని మోసం చేసి మా ఓట్లతోటి గద్దెనెక్కి ఇవాళ యాదవులను మోసం చేస్తున్నారు? తస్మాత్ జాగ్రత్త. యాదవుల్లో అసంతృప్తి నెలకొన్నది 33 జిల్లాల్లో. మేము కన్నెర్ర చేస్తే మీరు తట్టుకోలేరు. మేము ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాం. మేము 30వ తారీఖున మరి ఇందిరా పార్క్ లో జరిగే యాదవుల మరి ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని మరి 33 జిల్లాల యాదవులకు మరి విజ్ఞప్తి చేస్తూ ఈ డిమాండ్స్ ఏంటంటే నెంబర్ 1 యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలి. రెండోది 5,000 కోట్లతోటి మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ను ప్రకటించాలి. మూడోది 3 ఎమ్మెల్సీలు ఇవ్వాలి. అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో జనాభా ప్రాతిపదికన మీరు ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గంలో కూడా మాకు సమిత స్థానం ఇవ్వాలి. లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్ లో మేము ఖచ్చితంగా ఓడగొడతామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మాకు అన్యాయం జరిగితే ఊరుకునే లేదు. అడుగడుగున అడ్డు తలుగుతాం, మిమ్మల్ని తూర్పారబడతాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరుతామని ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తూ ఈ నెల 30వ తారీఖున ఇందిరా పార్క్ లో జరిగే మరి మా బీసీ జనసభ
రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగే మరి యాదవుల ఆత్మగౌరవ సభను 33 జిల్లాల యాదవులందరూ పాల్గొని వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై యాదవ్, యాదవుల ఐక్యత.